హే దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? సో, ఇదైతే లాస్ట్ మార్నింగ్ మినీ వ్లాగ్‌కి కంటిన్యూషన్ అనమాట. ఒకవేళ మీరు ఆ షార్ట్ చూడనట్లయితే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్లి చూడండి. అండ్ ఇంకా లంచ్ బాక్స్‌లోకైతే చామగడ్డ చారు ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా! సో, అందుకోసం అయితే చింతపండు నానేసి ఇంకా దొరికిన గ్యాప్‌లో అయితే కూర్చొని బాదం అయితే తింటున్నాను అనమాట. సో, బాదం తినేలోపు అయితే ఈ చామగడ్డలన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి. అప్పుడే ఇంకా కుక్కర్‌లో నుంచి తీసినాను కదా! సో, కొంచెం చల్లటి వాటర్ చల్లినా కూడా బాగా వేడిగా అయితే ఉన్నాయన్నమాట. ఊదుకుంటే తీసినాను. కావాలంటే కొంచెం వెయిట్ చేయొచ్చు గానీ, ఇంకా టైం అయిపోతా ఉందన్నమాట. పొద్దున్నే పరుగు పందెంలాగా ఉంటది కదా! ఈ వంట కార్యక్రమాలన్నీ. అండ్ ఇంకా పొట్టు చేసుకున్న తర్వాత డైరెక్ట్ పోపుకేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం ఏసేసి చింతపండు చారు పోసుకొని ఇంకా మెంతిపిండి, కొత్తిమీర యాడ్ చేసుకుంటే సింపుల్‌గా రెడీ అయిపోతదన్నమాట చామగడ్డ చారు. మీరు ఏ స్టైల్‌లో ఈ చామగడ్డ చారు ప్రిపేర్ చేస్తారో కుదిరితే కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ తర్వాత అయితే నేను ఇంకో వైపు బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ ఓన్లీ రాగి జావ తాగుతాను. నాకు ఉప్మా ఏమొద్దన్నాడు. అందుకని ఇంకా నాకు, నా అయితే కోసం మాత్రమే ఉప్మా అయితే పోస్తున్నాను. అండ్ ఇక తనకైతే రాగి జావ ఇచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసినాను అనమాట. అండ్ వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నాగైతే ఖచ్చితంగా రోజు ఒక రైడ్ వేస్తాడు. అందుకని కిందికైతే వెళ్తున్నాడు తనతో పాటు. అండ్ ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నాగైతేతో పాటు నా రొటీన్ ఎట్లా ఉంటుందనేది నెక్స్ట్ షేర్ చేస్తాను.